గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ 23 సోమవారం. పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష షష్ఠి సాయంత్రం 7 గంటల 22 నిమిషాల వరకు ఉంది. రోహిణి నక్షత్రం తెల్లవారితే మంగళవారంగా 4 గంటల 16 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం రాత్రి 8 గంటల 35 నిమిషాల నుంచి 10 గంటల 7 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 1 గంట 11 నిమిషాల నుంచి 2 గంటల 42 నిమిషాల వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 17 నిమిషాల నుంచి 1 గంట 5 నిమిషాల వరకు ఉంది. మరలా 2 గంటల 42 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. అలాగే విజయవాడకు సూర్యోదయం 5 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 54 నిమిషాలకు. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మరి మీనంలో శని, రాహు కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రగురువులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు. కుజుడు మిథునంలో, బుధుడు సింహంలో, రవికేతులు ఇద్దరు కూడా కన్యలో, శుక్రుడు తులలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి. చక్కటి బుద్ధి ప్రదర్శిస్తారు. షష్ఠ శుక్రుడు యొక్క సంచార ప్రభావం మీకు కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఈ శుక్రుడు సప్తమంలో ఉండి కుటుంబ వ్యవహారాల్లో ఆగ్రహవేశాలు తీసుకొచ్చి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. షేర్ వ్యాపారులు కొంచెం దూకుడు తగ్గించుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలని కూడా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళు మీ మానసిక వ్యవస్థ సరిగా లేకుండా ఇబ్బందులు పడే అవకాశాలు వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తలు పాటించమని సూచిస్తున్నాం. కృత్తికా నక్షత్రం వాళ్ళకి అంటే 1వ పాదం వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కొంచెం చిన్న చికాకులు రావడం, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వృషభ రాశి. చాలా అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. అటు ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశం ఉంటుంది, కానీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు చేకూరుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా చాలా అద్భుతంగా నడుస్తుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు కనబడుతున్నాయి. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా జీవితాన్ని గడుపుతారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. చాలా అద్భుతమైనటువంటి రోజు. అయితే ఈ రోజున ఈ చంద్రగురువుల యొక్క వ్యయ సంచార ప్రభావం చేత వాహన చికాకులు, ప్రయాణ చికాకులు, నలుగురితోనూ కలిసి సంభాషణలు జరిపేటప్పుడు కలహాలు, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. అయితే రోజువారీ చేసేటువంటి ఉద్యోగ వ్యాపార విషయాలు, అలాగే మనకి రోజువారీ కుటుంబ వ్యవహారాలు అన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. కొత్తగా రుణాలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ రేపు ఎల్లుండి కూడా రుణాలకి దూరంగా ఉండండి. పాత రుణాలైనా కొత్త రుణాలైనా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో ఇవాళ రేపు ఎల్లుండి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. పాత సమస్యలు తిరగబెట్టకుండా ఈ వారం రోజులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి అన్నీ బాగున్నట్టుంటాయి, కానీ సడన్గా ఉన్నట్టుండే ఏదో ఒక రకమైన సమస్య వెంబడించే అవకాశం ఉంటుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ రోజున అన్ని విధాలా కూడా కొత్త సమస్యలు తలెత్తడం, అసలు ఏమీ లేని విషయాల్లో కూడా సమస్యలు రావడం జరుగుతుంటుంది. కొంచెం జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. కర్కాటక రాశి.
కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. మంచి జీవితం గడిపే అవకాశం ఉంటుంది. తెలివితేటలు బాగా పనిచేస్తాయి. బుద్ధి కుశలతతో సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. షేర్ వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులకు, రైతులకు కూడా ఈ చంద్ర గురువుల యొక్క లాభస్థితి సంచార ప్రభావం చేత వాళ్ళ మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అలాగే పునరుసు 4వ పాదం వాళ్ళకి ఈ రోజున అన్ని విధాల మంచి ఫలితాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా పూర్తవుతాయి, చాలా లాభంగా పూర్తవుతాయి. సింహరాశి. ఈ రోజున చాలా సాధారణ స్థాయి ఫలితాలతో ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయనటువంటి సింహరాశి వాళ్ళకి వాళ్ళ అన్ని పనులు చక్కగా నడుస్తాయి. పని వేగంగా నడిచిందా లేదా మందగమంగా ఉందా అనేటువంటి మాటలు పక్కన పెట్టి రోజువారీ ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ వ్యవహారాలకే ప్రాధాన్యంగా ముందు వెళ్తూ ఉంటే కనుక మీకు ఇవాళ చాలా చక్కగా ఉంటుంది. ఎవరైతే అనవసర వ్యవహారాల్లో తలదూరుస్తారో, ఎవరైతే కొత్త వ్యవహారాలకి శ్రీకారం పెడతారో అటువంటి సింహరాశి వాళ్ళు మాత్రం వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కొత్త ప్రయోగాల్లోనే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడుపుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో అన్ని విధాల మంచి ఫలితాలు ఉంటాయి. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఏదో మీరు కొత్త ప్రయత్నాలు చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఎవరైతే పనులు వాయిదా వేద్దాం, ఇవాళ పని రేపు చేద్దాం, లేదంటే కనుక 2-3 రోజులు వాయిదా తీసుకుందాం అనుకున్న వాళ్ళకే ఇవాళ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మీరు ప్రతి పనిని కూడా వెంబడించి పని చేసుకుంటూ వెళ్తే వాళ్ళ కన్యారాశి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా శుభ ఫలితాలు ఉంటాయి. చాలా చక్కటి శుభపరిణామాలు చేకూరే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి సహజంగా కొంచెం ఒత్తిడి ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలోనూ పై అధికారుల ద్వారా, వ్యాపారంలో తోటి వాళ్ళ ద్వారా కాంపిటీషన్ కూడా బాగా పెరుగుతుంది. చికాకులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ సమర్థంగా వాటిని సరి చేసుకోగలిగిన శక్తి కూడా భగవంతుడు ఇస్తాడు మీకు. హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా కూడా ఈ రోజున చాలా ప్రశాంతంగా నడుస్తుంది. కుటుంబ వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. శుభవార్తలు వింటారు. అభివృద్ధి వార్తలు మీ పిల్లలు కానీ మీవి కానీ ఇట్లా విని ఆనందించే అవకాశం వస్తుంది. చిత్త 1-2 పాదాల వాళ్ళకి ఈ రోజున సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. తులారాశి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా మీరు పాటిస్తూ మీరే ప్రభావితం చేస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఏ పని కూడా సరిగ్గా సాగదు అనేటువంటి రీతిగా ఫస్ట్ కనబడుతుంది. ప్రారంభం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే తెలియకుండానే పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయిపోతూ ఉంటాయి. అన్ని విధాలా కూడా సానుకూలత ఉంటుంది. అందరూ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, సహకారం చేస్తూ ఉంటారు, ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. తద్వారా మీరు మంచి ఉత్సాహంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మనం చేస్తున్న పనుల మూలంగా మనకి సమయం కూడా తెలియకుండా కాలక్షేపం అయిపోయే అవకాశం వస్తుంది. చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఆనందంగా కాలక్షేపం జరుగుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతోంది. వృశ్చిక రాశి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అన్ని వ్యవహారాల్లోనూ ఉంచాలి. ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల మీద మీరు అతిగా స్పందించకుండా మిత భాషణతో మితంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. కొత్త వ్యవహారాలు, కొత్త వ్యాపారాలు వీటి గురించి ఆలోచించొద్దు. ఆర్థిక లావాదేవీలు మాత్రం చాలా తెలివిగా జాగ్రత్తగా చేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు మాత్రం కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో చేసుకోమని చెప్పేసి విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. శారీరకంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా అనుకూలంగా సాగుతూ ఉంటాయి. ధనురాశి. అన్ని పనులు బాగా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు,
కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా బాగా సూక్ష్మంగా, కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని చాలా చక్కనైనటువంటి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తదుపరి మూలా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, షేరుకు సంబంధించిన వ్యాపారాలు కానీ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా, ఓర్పుగా ముందుకు వెళ్తేనే లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి అన్ని విధాలా కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశి ఈ రోజునంతా కూడా మకర రాశి వాళ్ళు చాలా చక్కనైనటువంటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ప్రతి పనిని కూడా చాలా సానుకూలంగా మరల్చుకుంటారు. గురు, చంద్రులు, కుజుడు వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. కుటుంబ వ్యవహారాలు కానీ, ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ చాలా చక్కగా నడుపుతారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సజావుగా సాగుతాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలని కూడా లాభదాయకంగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున కొన్ని సందర్భాల్లో ఆటంకాలు ఉంటాయి కానీ వాటిని తెలివిగా సరి చేసుకోగలుగుతారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చాలా బాగా నడుస్తాయి. షేర్ వ్యాపారాలకు మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. శతభిష నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా బాగా నడుస్తుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేని జీవితాన్ని గడుపుతారు. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి మాత్రం ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఏ పని ప్రారంభం చేసినా మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది, కానీ ఎక్కడ నష్టాలు కానీ సమస్యలు కానీ ఉండవని చెప్పాలి. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ మంచి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.